అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడి పందాలకు పెద్ద ఎత్తున బరులు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కోడి పందాల బరులకు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉంగుటూరు నియోజకవర్గం, ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఉంగుటూరు నియోజకవర్గంలో నారాయణపురంలో ఉన్నటువంటి ఒక బరి వద్ద ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే కనుక అక్కడ మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ బరులకు సిద్ధం చేస్తున్నారు. ఒక్కసారి దీన్ని కనుక జూమ్ చేసి చూస్తే కనుక మీరు చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున బరులకు సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించి గ్రావెల్స్ అన్నీ కూడా దాన్ని పూర్తి చేసి ట్రాక్టర్లతో చదును చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి నేపథ్యంలో కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి విజువల్స్లో చూస్తున్నటువంటి ప్రాంతం ఇది ఒక నారాయణపురంలో ఉన్నటువంటి బడా నాయకుడికి సంబంధించిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ప్రతి ఏటా కూడా కోడి పందాలు నిర్వహిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో చేతులు మారుతూ ఉంటాయి. ఒక పక్క ప్రభుత్వం సంబంధించి కానీ లేదా అధికారులకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి అధికారులంతా కూడా ఎక్కడికక్కడ హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరు కూడా కోడి పందాలు నిర్వహించకూడదు, గుండాట అటువంటివి ఏవి కూడా నిర్వహించడానికి వీల్లేదని చెప్తున్నా కానీ మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడెక్కడ బరులను సిద్ధం చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే కనుక మీరు క్లియర్గా చూడొచ్చు. అక్కడ ట్రాక్టర్తో పెద్ద ఎత్తున బరులను సిద్ధం చేస్తున్నారు. అంటే సంక్రాంతి 3 రోజులు కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా అనిపిస్తుంది. అంటే 3 రోజుల పాటు, సంక్రాంతి 3 రోజుల పాటు కూడా ఈ ప్రాంతంలో వందల కోట్ల రూపాయలు కోడి పందాల నేపథ్యంలో చేతులు మారుతూ ఉంటాయి. ప్రతి ఏటా కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తూ ఉంటారు. మన విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అక్కడ చుట్టుపక్కల కూడా స్తంభాలు కూడా ఏర్పాటు చేసి ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేసి, అంటే సంక్రాంతి 3 రోజులు కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం మారిన తర్వాత, అంటే 2024 తర్వాత ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ప్రభుత్వం మారింది కాబట్టి పెద్ద ఎత్తున పందాలు జరుగుతాయని చెప్పి ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అటు అధికారులు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరు కూడా కోడి పందాలు నిర్వహించడానికి వీలు లేదు. కోలికి కత్తులు కట్టి గుండాట లాంటివి చేస్తే కనుక ఉపేక్షించేది లేదని చెప్పి అటు పోలీసులు కానీ లేదా రెవెన్యూకి సంబంధించిన అధికారులందరూ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ రాజకీయ పలుకుబడితో ఎవరికి వారు బరులను సిద్ధం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇది నారాయణపురం ప్రాంతం, అంటే ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రత్యేకంగా నారాయణపురంలో ఇదే ప్రాంతంలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో జరిగేటువంటి కోడి పందాల నేపథ్యంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. ఇప్పటికే కోడి పందాలు అంటేనే ఉభయ గోదావరి జిల్లాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో కోడి పందాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. ముఖ్యంగా కోడి పందాలు నిర్వహించడానికి ఇతర ప్రాంతాల ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కోడి పందెం రాయిలు వస్తూ ఉంటారు. వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే అటు ఏలూరు జిల్లా కావచ్చు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ లాడ్జ్లు కానీ హోటళ్ళు కానీ అన్నీ కూడా గదులన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి. అంటే ఇప్పటికే కోడి పందానికి సంబంధించి పందెం రాయిలందరూ కూడా గ్రౌండ్కి చేరుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చేరుకొని పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించడానికి వాళ్ళందరూ కూడా సన్నాహాలు కూడా చేస్తున్న పరిస్థితి. మరోవైపు కోళ్లను ప్రత్యేకంగా పందెం కోసం పెంచేటువంటి పెంపకందారులు వాళ్ళు కూడా కోళ్ళకు సంబంధించి జోడీలను ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున కూడా సన్నాహాలు చేస్తున్నారు. అంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ సంవత్సరం ప్రత్యేకంగా పెద్ద ఎత్తున కోళ్ల పందాలు జరుగుతాయని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అటు జిల్లా యంత్రాంగం కూడా దీని మీద సీరియస్గా ఉంది. అటు ఏలూరు జిల్లాకు సంబంధించి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ కూడా ఆయన కూడా చెప్పారు, డ్రోన్ల సహాయంతో ఎక్కడైనా కోడి పందాలు నిర్వహిస్తే వాటిని పసిగడతాము, ఖచ్చితంగా అరికడతామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ పోలీసులు కళ్ళుగప్పి వాళ్ళంతా కూడా పందెం రాయలంతా కూడా బరులను సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. అంటే కొంతమంది ఇక్కడ దగ్గర ఉండి బరులను సిద్ధం చేస్తున్నారు. మన విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. వాళ్ళు బరులను సిద్ధం చేయడానికి ఇప్పుడు పూర్తి స్థాయిలో అక్కడ దానంతా వాటర్తో కూడా ట్రాక్టర్లతో సదరం చేయించి తర్వాత వాటర్ అంతా కూడా దాని మీద చల్లి అక్కడ ప్రత్యేకంగా ఒక బరిని సిద్ధం చేస్తారు. ఆ బరిలో పెద్ద పందాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ బరిలో జరుగుతాయి. ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో ఇక్కడ ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ బరిలో నారాయణపురం ప్రాంతంలో ఈ బరిలో పెద్ద ఎత్తున పందాలు జరుగుతాయి. 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల వరకు కూడా ఇక్కడ చేతులు మారే పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో క్లియర్గా
అక్కడంతా వాటర్ అంతా కూడా దాన్ని చదును చేసి దాన్ని ప్రత్యేకంగా బరి కోసం సిద్ధం చేస్తారు. అలాగే అదేవిధంగా రాత్రిపూట కూడా ఈ పందాలు వేయటానికి ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ పక్కన మనం చూడొచ్చు విజువల్స్లో షామియానా కూడా కనిపిస్తుంది మీకు. షామియానా కూడా అంటే పండగ దగ్గరికి వస్తున్న నేపథ్యంలో షామియానా కూడా అంతా సిద్ధం చేశారు. మరొక 2 రోజుల్లో పూర్తిగా ఈ బరులకు సంబంధించి అంతా కూడా సిద్ధం చేస్తారు. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే కనుక ఇదంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇది కేవలం ఖాళీగా కనిపిస్తున్న ప్రదేశం కాదు. మరొక 2 రోజుల్లో ఇక్కడ పూర్తి రద్దీ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడంతా కూడా పెద్ద పెద్ద కోడి పుంజులు కనిపిస్తూ ఉంటాయి, నోట్ల కట్టలు కనిపిస్తూ ఉంటాయి, గుండె ఆటలు కనిపిస్తూ ఉంటాయి, అదేవిధంగా మద్యం సీసాలు కనిపిస్తూ ఉంటాయి, పేకాట కనిపిస్తూ ఉంటుంది. అంతా కూడా ఒక గందరగోళ వాతావరణం ఉంటుంది. ఎవరికి డబ్బులు పోతాయి, ఎవరికి డబ్బులు వస్తాయి అనేది ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఏటా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు చూస్తున్న ఈ ప్రాంతంలో 100 కోట్ల రూపాయల చేతులు మారుతాయి. కానీ ఓ పక్క ప్రభుత్వం చెప్తూ ఉంది, అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ ఎక్కడికక్కడ పందెం రాయిలు మాత్రం కోళ్ల పందాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. అటు అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఏమాత్రం కూడా తగ్గేది లేదంటూ కూడా అటు చాలామంది అధికార పార్టీకి సంబంధించిన నేతలతో పాటు ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలు వీళ్ళందరూ కూడా ప్రధానంగా టార్గెట్ ఒక్కటే, కోళ్ల పందాల్లో డబ్బులు సంపాదించాలి. సామాన్యులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆకట్టుకోవడానికి పెద్ద ఎత్తున బరువులు సిద్ధం చేయాలి. కాబట్టి ఎక్కడికక్కడ బరువులను సిద్ధం చేస్తున్నాం. మనం ఒకసారి విజువల్స్లో ఇదంతా చూసాము. కోళ్ల పందాలకు సంబంధించి సంక్రాంతి నేపథ్యంలో 3 రోజులు కూడా పెద్ద ఎత్తున కోళ్ల పందాలు నిర్వహించడానికి ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేసి రాత్రి పగలు అంటే 3 రోజుల పాటు 24 గంటలు కూడా కోళ్ల పందాలు నిర్వహించే విధంగా ఇక్కడ పెద్ద ఎత్తున సన్నాహాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అధికారులు చెప్తున్నారు డ్రోన్ల సహాయంతో ఎక్కడైనా మేము కోళ్ల పందాలు నిర్వహిస్తే వాటిని అడ్డుకుంటామని చెప్తున్నారు. కానీ అధికారులు ఎంత చెప్తున్నప్పుడు కూడా రాజకీయ పలుకుబడితో కోళ్ల పందాల బరువులను సిద్ధం చేస్తున్నారు. చూడాలి మరి సంక్రాంతి నేపథ్యంలో ఇక్కడ ఒక్క ఉంగుటూరు నియోజకవర్గం కాదు, మొత్తం ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా 100 కోట్ల రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు కోళ్ల పందాల నేపథ్యంలో చేతులు మారుతాయి. కాబట్టి మరి ఈసారైనా ఈ సంక్రాంతికైనా అటు ప్రభుత్వానికి సంబంధించి అధికారులకు సంబంధించినటువంటి హెచ్చరికలు నగ్గుతాయి, లేదా కోళ్ల పందాలు యథావిధిగా జరుగుతాయి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కోళ్ల పందాలకైతే బరువులు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉంగుటూరు నియోజకవర్గంలో కోళ్ల పందాలకు సంబంధించిన పరిస్థితి. వీడియో చంటితో మనీ ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.